మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి ఓ స్టార్ హీరోను ముంచారని ప్రచారం జరుగుతోంది. మరి దీనిలో నిజం ఎంతవరకు గానీ ఆ హీరో సినిమా మాత్రం వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ధృవ సినిమా కోసం ఆ హీరో నటించిన సినిమా రిలీజ్ కాకుండా భారీ స్థాయిలో ఒత్తిళ్లు తెచ్చిన ఆ ఫ్యామిలీ దెబ్బకు ఆ హీరోకి భారీ నష్టం జరిగిపోయిందట. అవును, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన సింగం సీక్వెల్ S3 ధృవ వల్ల పోస్ట్ పోన్ అయింది. అయితే ఈ సినిమా ముందుగా డిసెంబర్ 16న రిలీజ్ కావాలి. కానీ ఈ సినిమాను చెర్రీ ధృవ కోసం అల్లు అరవింద్తో కలిసి S3 యూనిట్తో మాట్లాడి వాయిదా వేయించారు. దీంతో డిసెంబర్ 23కు S3 వాయిదా పడింది. కానీ ఆ డేట్ నుంచి కూడా మూవీ పోస్ట్ పోన్ అయింది. ఇక ఆ తర్వాత మళ్ళీ డిసెంబర్ 30 అన్నారు. ఇక ఇప్పుడు నిర్మాతలు ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. అయితే ఈ వాయిదాల దెబ్బతో తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్న నిర్మాత మల్కాపురం శివకుమార్ చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. S3 కోసం ఏకంగా 18 కోట్ల భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టాడట శివకుమార్. అయితే ఇన్నిసార్లు సినిమా వాయిదా పడడంతో తన డబ్బులు మొత్తం వెనక్కిచ్చేయమని డిమాండ్ చేస్తున్నాడట. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ప్రొడ్యూసర్ ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చిన వారి నుంచి శివకుమార్కి సైతం భారీ ఒత్తిళ్లు రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు 18 కోట్లు రిటర్న్ చేయడం అంటే అది సూర్యకు కూడా భారీ నష్టమే అంటున్నారు ట్రేడ్ పండితులు. కేవలం చెర్రీ ధృవకు అనుకూలంగా ఉండేందుకు S3ని అల్లు అరవింద్ మెగా ఫ్యామిలీ వాయిదా వేయించడంతో ఇప్పుడు సూర్య నిండా మునిగిపోయినట్లయిందన్న టాక్ సౌత్ ఇండియా సినిమా సర్కిల్స్లో వినిపిస్తోంది. మరి ఈ విషయంపై అలాగే ఈ పోస్ట్ పోన్పై రామ్ చరణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.